Praise the Lord. Greetings to you all. The mighty name of our Lord and Savior Jesus Christ. It's a great opportunity to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఇవాళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వారందరికీ కూడా ఐ విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నౌ we will read Bible in English. The book of Isaiah, chapter 41, verse 10. Fear not, for I am with you. Be not be dismayed, for I am your God. I will strengthen you. Yes, I will help you. I will uphold you with my righteous right hand. Amen. ప్రైజ్ ద లార్డ్. తెలుగులో చదువుతున్నాను. యెషయా రాసినటువంటి గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను. దయచేసి ఆలకిస్తాం. నీ సేవకుడైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయున్నాను. భయపడకము, నేను నీ దేవుడినయున్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపర్తును. నీకు సహాయము చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క గొప్ప అపారమైనటువంటి వాత్సల్యమునకై, ప్రేమకై, కృపకై నాయన వేలాది వేల స్తుతులు, స్తోత్రములు, వందనం చెల్లిస్తున్నాం. నాయన నీ యొక్క దాసుడైన యాకోబును మీరు దీవించిన విధంగా ప్రభా, నాయన ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్న మా యొక్క వీక్షకులందరినీ ప్రభా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నీ యొక్క వాక్యము బయలువెళ్ళుచుండగా నాయన నీ యొక్క మహిమను మేము చూచినట్లుగా నాయన మీరు మమ్మల్ని ఆయుక్తపరచమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే 9వ వచనంలో నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్నటువంటి యాకోబు అని చూస్తున్నాం. మొదటిగా మనం పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అబ్రహాము కుమారుడైనటువంటి యాకోబు అని ఇతనికి పేరు. అయితే దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా పేరు పెట్టి అతన్ని నేను దీవిస్తానని చెప్పాడనమాట. ఒక్క మనిషి పేరును ఇజ్రాయెల్ కంట్రీగా ఈరోజు పిలువబడటం మనం చూస్తున్నాం. అంత ఎక్కువగా ఈ యొక్క యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. అతనికి ప్రామిస్ చేస్తున్నాడనమాట. ఆ రోజు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు దేవుడైన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా అదే దేవుడు మనకు దేవుడుగా ఉంటున్నాడు. కేవలము మనము దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన వైపు మనం చూసినట్లయితే యాకోబుకు చేసినటువంటి సహాయము, యాకోబుకు చేసినటువంటి ప్రామిస్ మన జీవితంలో కూడా ఆయన నెరవేర్చడానికి ఈరోజు మనకు సేమ్ గాడుగా ఉంటున్నాడని వాక్యము మనతో మాట్లాడుతున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే భూదిగంతం నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా అని అంటున్నాడట. ఎక్కడో ఉన్నాడు, అయినప్పటికీ కూడా భూదిగంతములో ఆ యొక్క కొనల నుండి ఆయన ఇష్టపడినాడు కనుక ఆయన పిలుచుకున్నాడనమాట. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు అని అంటున్నాడు. నీవు నా యొక్క దాసుడువు, నీవు నా యొక్క పరిచారకుడువు, నీవు నా యొక్క సేవకుడని నేను నిన్ను ఉపేక్షించక, వద్దు అనకుండా నిన్ను నేను కోరి ఏరి పిలుచుకున్నాను అని అంటున్నాడనమాట. నేను నిన్ను పిలుచుకున్నాను అని అంటున్నాడు. నీవు నా దాసుడననియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క పరిచర్య చేసే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఈ విధంగా పిలుస్తున్నమాట. మనము ఏం చేస్తున్నామో అది మనం దేవుని యొక్క ఉచితమైన కృప. ఈరోజు దైవ సేవకులు అయినటువంటి వారు, దేవుని యొక్క సువార్త చెప్పేటటువంటి వారు, అది వారి యొక్క సేమ్ స్పిరిట్, అనగా దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు మనము ఈ లోకంలో సాక్షిగా ఉండాలన్నటువంటి ఆ యొక్క స్పిరిట్, దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడికి మా ప్లేస్కి ఒకసారి ఆరాధ్యమూర్తి గారు వచ్చారు. వచ్చేటప్పుడు నేను మాట్లాడానన్నమాట. అంకుల్, ఈ విధంగా నాకు దేవుని యొక్క పరిచర్య చేయాలని ఉందని, నేను స్కూల్ టైంలో ఉన్నప్పుడు వారు ఇక్కడ మీటింగ్స్ పెట్టడానికి విశ్వాని వాళ్ళు వచ్చినప్పుడు
అంకుల్‌ని అడిగాను. ఎందుకంటే మా ఫాదర్ ఇంకా కొంతమంది పాస్టర్స్ అంకుల్‌ని పిలిచారనమాట. వారి యొక్క టీమ్‌నంతా గూడా. మ్యూజిక్ టీమ్ తర్వాతొచ్చి ఆహ్, ఆహ్, స్పీకర్స్‌ని ఈ విధంగా పిలిచినప్పుడు వాళ్లకు నేను ఆహ్, ఏదైనా హెల్ప్ చేసేదాన్ననమాట. వాళ్ళకేమైనా కావాలంటే అందించి ఈ విధంగా. అప్పుడు ఆర్‌కే మూర్తిని అడిగినప్పుడు ఆయనన్నారు, "ఇది నీ సొంత ఆలోచన కాదు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆత్మ నీలో ఉండి ఆ విధంగా దేవుని యొక్క సువార్త సేవ చేయాలన్నటువంటి ఆహ్, తలంపు నీకు కలుగుతున్నదని" ఆర్‌కే మూర్తి గారన్నారు. తర్వాత నేను బైబిల్ కాలేజ్‌లో ఉన్నప్పుడు ఒక ఆహ్, ప్రాఫెట్ ఒక లేడీ వచ్చిందనమాట. అప్పుడు ప్రతి స్టూడెంట్‌ని ఆమె ఆహ్, ప్రేయర్ చేసింది. అనాయింట్ చేసి ప్రేయర్ చేసేటప్పుడు నా టర్న్ వచ్చిందనమాట. అప్పుడు నేను ప్రేయర్‌కి వెళ్ళినప్పుడు మా ప్రిన్సిపల్ గారితో ఆమె చెప్తుంది. షీ ఈస్ హావింగ్ బర్నింగ్ హార్ట్ ఫర్ పెరిషింగ్ సోల్స్. అంటే నశించుచున్న ఆత్మల కొరకు ఆహ్, మండుచున్న హృదయము కలిగి ఈ అమ్మాయి ఉందని ఆమె విట్‌నెస్ చెప్పిందనమాట. ఈ విధంగా ఈ యొక్క యాకోబును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు ప్రతి సేవకుడు కూడా యాకోబుకిచ్చిన ప్రామిస్‌ని సొంతం చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. "నేను నీతో చెప్పినాను, నీకు నేను తోడై ఉన్నాను." యూజువల్‌గా సువార్త సేవకు వెళ్ళే టైంలో ఇద్దరిద్దరుగా వెళ్ళమని చెప్తూ ఉంటారు. ఆ విధంగా వెళ్ళే టైంలో గూడా దేవుడైనటువంటి యెహోవా మనకు తోడుగా ఉంటాడు. "భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను." ఆమేన్. కనుక నేను నీకు దేవుడినై ఉండి నిన్ను నడిపిస్తున్నాను. నీ యొక్క ప్రక్కతోడుగా నేనుంటానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. "దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే" అని మనం చూస్తున్నాం. కనుక బలహీనంగా ఉన్నప్పుడు గూడా ఆ యొక్క వర్షిప్ టైమ్ వచ్చినప్పుడు ఆ యొక్క లీడింగ్ చేసేదానికి లేకపోతే వాక్య పరిచర్య చేసేదానికి దేవుని యొక్క ఆత్మతో దేవుని యొక్క పరిచారకులను దేవుడు నింపుతాడనమాట. ఆ విధంగా చాలా సార్లు నా విషయంలో గూడా జరిగింది. చాలా బలహీన స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్యకు నిలబడినప్పుడు దేవుడు నిజంగా ఆయన యొక్క ఆత్మతో అభిషేకించి ఆ యొక్క పనిని కొనసాగిస్తాడు. ఎందుకంటే అది దైవ చిత్తానుసారమైనటువంటి కార్యం కనుక అది దేవుడు జరిగించేవాడనమాట. "దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయబడిన నేనే." ఆమేన్. ఎటువంటి పరిస్థితులు అయినా, ఎటువంటి కష్టంలో అయినా, ఎటువంటి దుఃఖంలో అయినా కూడా నీకు సహాయం చేసేవాడిని నేనంటున్నాడు. యూజువల్‌గా మనుషులకు కష్టం వచ్చినప్పుడు ఆహ్, వేరే మనుషులు అనగా మన యొక్క కొలీగ్స్ కానియండి, లేకపోతే మన యొక్క ఫ్రెండ్స్ కానియండి, రిలేటివ్స్ కానియండి, లేకపోతే నోన్ పర్సన్స్ ఎవరైనా గూడా కష్టం వచ్చినప్పుడు వారు గూడా కొంచెం తప్పుకుంటారు. అయితే దేవుడు అంటున్నాడు, "నేను మనిషిలాంటి వాడని కాను. ఎందుకంటే ఆయన దేవుడు సర్వశక్తిమంతుడు కనుక నీవు కష్టంలో ఉన్నప్పుడు నీకు సహాయము చేయవాడును నేను. నేనే" అని అంటున్నాడనమాట. "నీతి అను నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకొంటానంటున్నాడు." ఆయన యొక్క సింహాసనమునకు ఆధారమైనటువంటి నీతి, న్యాయము కలిగినటువంటి దేవుడు తన యొక్క బిడ్డలు బాధపడే సమయంలో, కష్టంలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, "నీతి అను నా దక్షిణ హస్తముతో కుడి చేత్తో నేను నిన్ను ఆదుకొంటానని" అంటున్నాడు. కనుక ఈరోజు దేవుడినెరిగిన ప్రతి బిడ్డ, లేక దేవునికి సాక్షిగా జీవిస్తున్న ప్రతి బిడ్డ, దేవుని కొరకు బ్రతుకుతున్న ప్రతి సేవకునికి గూడా దేవుడు అభయం ఇస్తున్నాడు. యాకోబును ఆశీర్వదించిన దేవుడు, యాకోబుకు కష్టకాలమందు తోడుగా ఉన్న దేవుడు, ఈరోజు నా జీవితంలో తోడుగా ఉండి, మన యొక్క బ్రతుకులో, మన యొక్క జీవితంలో ముందుకు మన చేయి పట్టి, మన యొక్క వెన్ను తట్టి, ఆయన నడిపించి, మన యొక్క కష్టంలో, లేక కన్నీటిలో, బాధలో, ఒంటరితనంలో ఆయన మన చేయి పట్టి నడిపించడానికి సమర్థుడుగా ఉంటున్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్నందరినీ గూడా నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ.